ప్రియమైన సత్యాన్వేషకులారా, ఇప్పుడే ఒక వీడియో చూశాను. మీరు దేవుని ప్రతినిధులా లేకపోతే బ్రూనో వారసులా అనే టైటిల్తో ఉన్నటువంటి ఒక వీడియో చూశాను. దీనిని తులసి చందు అనే ఒక ఆవిడ యూట్యూబ్లో ఇండిపెండెంట్ జర్నలిజం చేస్తున్నటువంటి తులసి చందు అనే ఆవిడ ఈ వీడియోని అప్లోడ్ చేసింది. ఈ వీడియో థంబ్నెయిల్ని మీరు బాగా గమనిస్తే దేవుని ప్రతినిధులా అని ప్రశ్నార్థకం వేసి దాని కింద బ్రూనో వారసులా అని వ్రాసింది. బ్రూనో అంటే 16వ శతాబ్దంలో రోమన్ క్యాథలిక్ చర్చ్ ద్వారా చంపబడినటువంటి ఒక ఖగోళ శాస్త్రవేత్త, హీలియోసెంట్రిక్ థియరీ గురించి చెప్పినటువంటి ఒక ఖగోళ శాస్త్రవేత్త. మీరు దేవుని ప్రతినిధుల బ్రూనో వారసులా అన్నటువంటి ఈ టైటిల్ వెనకాల ఉద్దేశం ఏంటి అంటే, మీరు దేవుని ప్రతినిధులుగా ఉన్నారు అంటే మీకు ఖచ్చితంగా సైన్స్ తెలియదు, లేదా అభూత కల్పన అయినటువంటి ఒక దేవుని గూర్చి ఆ దేవుని నిరూపించడానికి, ఆ దేవుని కాపాడడానికని గతంలో ఎంతమంది సైంటిస్టులని ఈ మతం పొట్టన పెట్టుకుంది మీకు తెలుసా అనేటట్టుగా మీరు దేవుని ప్రతినిధులా లేక బ్రూనో వారసులా అనేటువంటి ఈ టైటిల్ రాయడం జరిగింది. అంటే ఎవరైతే దేవుని ప్రతినిధులుగా ఉన్నారో లేదా దేవుని సేవిస్తూ ఉన్నారో వాళ్లకు సైన్స్ తెలియదు, లేదా సైన్స్ను వాళ్ళు గౌరవించట్లేదు అని. మీరు గనక బ్రూనో వారసులైతే, అంటే సైన్స్ని ప్రామాణికంగా తీసుకొని సైన్స్ తెలిసిన వ్యక్తులైతే, విజ్ఞానం కలిగిన వ్యక్తులైతే మీరు ఖచ్చితంగా దేవుణ్ణి నమ్మరు అనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి టైటిల్ ఇది. ఎందుకని ఈవిడ ఈ టైటిల్ని పెట్టారు అంటే, ఈవిడ కోతి సిద్ధాంతాన్ని నమ్మేటువంటి ఒక వ్యక్తి. కోతి సిద్ధాంతం అంటే మనిషి కోతి నుండి పరిణామం చెందాడు అని నమ్మేటువంటి సిద్ధాంతం. అదే చార్లెస్ డార్విన్ ప్రతిపాదించాడే ఎవల్యూషన్ థియరీ ఉంది కదా, పరిణామ సిద్ధాంతం ఉంది కదా. అంటే మానవుడు దేవుని సృష్టి కాదు, మానవుడు కోతి నుండి రూపాంతరం చెందినటువంటి వ్యక్తే తప్ప దేవుని సృష్టి కాదు అని చెప్పే ఆ కోతి సిద్ధాంతాన్ని బలపరచడానికని ఎవరైతే దేవుని నమ్ముతున్నారో లేదా దేవుని ప్రతినిధులుగా ఉన్నారో వారిని వెక్కిరిస్తూ పెట్టినటువంటి టైటిల్ ఇది. కనుక నేను దేవుని ప్రతినిధిగా, పాస్టర్గా ఈ వీడియోకి సమాధానం చెప్పాలని మీ ముందుకు ఈ విధంగా రావడం జరిగింది. సత్యం కోసం నిలబడి జీవితాలు నర్పించిన బ్రూనో లాంటి శాస్త్రవేత్తల గురించి తెలుసుకున్న తర్వాతైనా మన చుట్టూ ఉండే సమాజాన్ని, మనం చూసే కోణాన్ని మార్చుకోవాలి. అంతా చదువుకున్నాము, రాతియుగం నుంచి కూడా ప్రతిదీ నేర్చుకుంటూ వచ్చాము అనే సత్యం మనకు తెలుసు. అయినా సరే ఆత్మలు ఉంటాయి అని, ఆకాశంలో దేవుడు ఉన్నాడు అని, మహిమలు ఉన్నాయి అని చెప్పి నమ్ముతున్నాము. మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అని చెప్పే గురువుల్ని, చర్చ్ ఫాదర్లని, పకీర్లని గుడ్డిగా నమ్మేస్తున్నాము. మన కష్టాలు తీర్చడానికి సొంత మేధస్సును, కృషిని నమ్ముకోకుండా దేవుళ్ళని నమ్ముకుంటున్నాం. మనిషి తన అవసరం కొద్దీ క్రియేట్ చేసుకున్న మతం ఆ మనిషిని ఈరోజు సర్కస్లో ఒక కోతిని చేసి ఆడిస్తోంది. అయినా సరే మనం రియలైజ్ అవ్వట్లేదు. ఏ దేశానికైనా సరే యువత మెదళ్ళు మత విద్వేషాలతో నిండిపోవడాన్ని మించిన డేంజరస్ కండిషన్ మరొకటి ఉండదు. మతం కమ్మేసిన మెదళ్లకు శాస్త్రీయ సత్యాలను తెలుసుకోవడం మాత్రమే సరైన ట్రీట్మెంట్. తులసి చంద్ గారు ఈ వీడియో ముఖంగా దేవుని ప్రతినిధిగా, సైన్స్ అంటే ఏంటో తెలిసిన వ్యక్తిగా ఈ వీడియో ముఖంగా మీకు మాట చెప్పాలనుకుంటున్నా. బ్రూనోని, ఆర్కిమెడిస్ని, గెలీలియోని ఇలాంటి మేధావులను, శాస్త్రవేత్తలను చంపింది బైబుల్ కాదు, క్రైస్తవ్యం కాదు, చర్చ్ కాదు. ఇలాంటి మేధావులను చంపింది ఎవరు అంటే రోమన్ క్యాథలిక్ చర్చ్. రోమన్ క్యాథలిక్ చర్చ్. అదేంటండి, రోమన్ క్యాథలిక్ చర్చ్ అంటే చర్చి కాదా, అది క్రైస్తవ్యం కాదా అని అంటారేమో. ఒకవేళ ఈ ఆలోచన మీ మనసులో వచ్చి ఉంటే గనక మీకు క్రైస్తవ్యం గురించి, బైబిల్ గురించి ఏమీ తెలియదని మీరు నిర్ధారణ చేసుకోండి. రోమన్ క్యాథలిక్ చర్చ్కి క్రైస్తవ్యానికి ఏ సంబంధం లేదు. మరోసారి చెబుతున్నాను, రోమన్ క్యాథలిక్ చర్చ్కి క్రైస్తవ్యానికి ఏ సంబంధం లేదు. దురదృష్టం ఏంటంటే ఆ రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు కూడా బైబిల్ పట్టుకున్నారు, యేసు ప్రభు అనే నామాన్ని ఉచ్చరించారు కాబట్టి వాళ్ళు కట్టుకున్నటువంటి ఆ బిల్డింగ్లు కూడా చర్చ్ అని పేరు పెట్టుకున్నారు కాబట్టి అది క్రైస్తవ్యమేమో అనే భ్రమలో మీరు ఈ వీడియో చేసి మీ వీడియోలో పదే పదే బైబిల్ని, యేసుక్రీస్తుని, చర్చ్ని వల్లివేస్తూ వచ్చారు. తద్వారా మీ వీడియోని ఆలకిస్తున్నటువంటి వ్యక్తులకి చర్చ్ పట్ల, బైబిల్ పట్ల, క్రైస్తవం పట్ల, యేసుక్రీస్తు పట్ల దురభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. కనుక దేవుని ప్రతినిధిగా మీకు
మీ వీడియోని చూసి మీరు చెప్పిన మాటలే నిజము అనుకుంటున్నటువంటి అమాయకులకి నేను చెప్పదలుచుకుంటున్న విషయం ఏంటంటే, రోమన్ క్యాథలిక్ చర్చ్ అంటే అది చర్చ్ కాదు, అది క్రైస్తవ్యం కాదు. యేసు ప్రభుకి దానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది నేను చెబుతున్నటువంటి మాట కాదు. బైబుల్ రోమన్ క్యాథలిక్ చర్చ్ని వేశ్య అని వర్ణించింది. వేశ్య అంటే అర్థం తెలుసా? భర్తను పెట్టుకుని కూడా మరో పురుషుడితో శారీరక సంబంధాన్ని కలిగినటువంటి స్త్రీని వేశ్య అంటారు. వేశ్య అంటే అవమానకరమైన క్రియను జరిగించేది అని అర్థం కదా. బైబుల్ రోమన్ క్యాథలిక్ చర్చ్ని వేశ్య అని వర్ణించింది. దీనిని బట్టి అర్థం చేసుకోండి, రోమన్ క్యాథలిక్ చర్చ్కి బైబుల్కి ఎలాంటి సంబంధం లేదు. రోమన్ క్యాథలిక్ చర్చ్కి క్రైస్తవ్యానికి ఎలాంటి సంబంధం లేదు. రోమన్ క్యాథలిక్ చర్చ్కి యేసు ప్రభుకి ఎలాంటి సంబంధం లేదు. దీనిని నేను బైబిల్లో మీకు చూపెడతాను. బైబిల్లోని చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం నుంచి 6 వచనాల్లో ఏమి రాయబడిందో, రోమన్ క్యాథలిక్ చర్చ్ గురించి ఏమి రాయబడిందో నేను చదివి వినిపిస్తాను, మీరు వినండి. ఆ 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పెను, నీవు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరిచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచారం మద్యముతో మత్తులైరి. అప్పుడతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను చేత పట్టుకుని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగు వ్రాయబడి ఉండెను, మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచితిని. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచితిని. ఈ మహావేశ్య ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో చెప్పబడింది రోము పట్టణాన్ని గురించి. రోము పట్టణం అంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ గురించి చెప్పబడినటువంటి విషయం ఇది. రోమన్ క్యాథలిక్ చర్చ్ని బైబుల్ మహావేశ్య, విస్తార జలముల మీద కూర్చున్నటువంటి మహావేశ్య అని చెప్పబడింది. ఈ మహావేశ్య ఏం పని చేస్తుంది అంటే, మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచితిని. ఆ మహావేశ్య పరిశుద్ధుల రక్తము చేత మత్తిల్లింది, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేత మత్తిల్లింది. అంటే పరిశుద్ధుల రక్తాన్ని ఒలికించింది, పరిశుద్ధుల్ని వేటాడి వెంటాడి అతి క్రూరంగా చంపింది అని ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో రోమన్ క్యాథలిక్ చర్చ్ అనేది పుట్టక ముందే 300 సంవత్సరాల ముందే అపోస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథంలో లెక్కించాడు. రోమన్ క్యాథలిక్ చర్చ్ని వేశ్య అని యోహాను గారు అన్నారంటే, భర్తను పెట్టుకుని కూడా పరాయి పురుషుడితో శారీరక సంబంధాన్ని కలిగి ఉన్న ఆవిడ్ని వేశ్య అని ఎలాగైతే అంటామో, అలాగే దేవుని పేరు చెప్పుకొని దేవుడికి సంబంధం లేనటువంటి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి, దేవుడికి అవమానం తెస్తుంది కాబట్టి దానిని మహావేశ్య అని అపోస్తలుడైన యోహాను ద్వారా యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. అంతే కదా. దేవుని నామాన్ని పెట్టుకొని, దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని, చర్చ్ అని పేరు పెట్టుకొని దేవునికి, బైబుల్కి, క్రైస్తవ్యానికి అస్సలు సంబంధం లేని ఏహ్యమైన కార్యాలు చేస్తూ ఉంటే అలాంటి దానిని వేశ్య అని ఇక్కడ యేసుక్రీస్తు యోహాను ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. అలాంటి వేశ్యకి యేసుప్రభు నిజమైన సంఘమైనటువంటి చర్చికి ఏమైనా సంబంధం ఉందా? రోమన్ క్యాథలిక్ చర్చ్ అనేది బైబిల్ పట్టుకుంది, యేసుప్రభు నామాన్ని ఉచ్చరించింది, చర్చ్ అని పేరు పెట్టుకుంది. కానీ నిజమైన చర్చికి, యేసుక్రీస్తుకి, బైబిల్కి ఏమాత్రం సంబంధం లేని, బైబిల్కి, యేసుక్రీస్తుకి, క్రైస్తవ్యానికి కలంకాన్ని ఆపాదించినటువంటి ఒక వేశ్య లాంటిది అని బైబిల్లో యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు. ఈ చర్చ్ అని పేరు పెట్టుకున్నటువంటి రోమన్ క్యాథలిక్ చర్చ్ కేవలం సైంటిస్ట్ అయినటువంటి బ్రూనోని, ఆర్కిమెడిస్ని, గెలీలియోని ఇలాంటి సైంటిస్టులని లేదా మేధావులను మాత్రమే కాదు చంపింది. ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ అనే ఈ మహావేశ్య
పరిశుద్ధుల రక్తాన్ని ఒలికించింది. మీకు నిర్ధారణ కోసమని నేను ఒక పుస్తకాన్ని చూపెడుతున్నాను, చూడండి. ప్రపంచ క్రైస్తవ హతసాక్షులు అనేటువంటి పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని మీరు చూస్తే కొన్ని లక్షల మంది యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి వ్యక్తులని రక్తాన్ని చిందించినటువంటిది రోమన్ క్యాథలిక్ చర్చ్. ఈ కవర్ పేజ్ మీద మీరు చూస్తే రక్తం మరిగినటువంటి, రక్తం రుచిస్తూ ఉన్నటువంటి ఒక క్రూరమైనటువంటి జంతువు బొమ్మను ఇక్కడ వేశారు. ఒక క్రూర మృగం సాధు జంతువులను ఎలాగైతే వేటాడుతుందో, వాటి రక్తాన్ని తాగుతుందో, అలా రోమన్ క్యాథలిక్ చర్చ్ అన్నది యేసుప్రభువును నమ్ముకున్నటువంటి కొన్ని లక్షల మందిని చంపింది. క్రూరాతి క్రూరంగా, హేయంగా, చాలా దారుణంగా, కిరాతకంగా చంపింది అని ఈ పుస్తకంలో అలాంటి సందర్భాలు, చారిత్రక సందర్భాలు పేర్లతో సహా, ఆయా స్థలాలతో సహా ఇక్కడ పేర్కొనబడ్డాయి. కేవలం బ్రూనోని, గెలీలియోని, ఆర్కిమెడిస్ని ఇలా కొంతమంది మేధావులను చంపిందని మీరు వీడియో చేశారు. కానీ అదే రోమన్ క్యాథలిక్ చర్చ్ కొన్ని లక్షల మందిని క్రూరముఖం సాధు జంతువును వేటాడినట్టుగా వేటాడి చంపిందని ప్రపంచ క్రైస్తవ హతసాక్షుల పుస్తకంలో వారి పేర్లు, ఆయా స్థలాలు, ఎంత హేయంగా చంపిందో కూడా ఇక్కడ పేర్కొనబడింది. దీనినే కదా ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో చెప్పింది, మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతును, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతును మత్తిల్లి ఉండుట చూసితని. రోమన్ క్యాథలిక్ చర్చ్ అని పేరు పెట్టుకున్నటువంటి ఆ అంధకార సంబంధమైన వ్యవస్థ యేసు ప్రభు శిష్యుల్ని లక్షల మందిని చంపింది. ఇప్పుడు చెప్పండి, రోమన్ క్యాథలిక్ చర్చికి, నిజమైన చర్చికి ఏమైనా సంబంధం ఉందా? రోమన్ క్యాథలిక్ చర్చికి బైబిల్కి ఏమైనా సంబంధం ఉందా? రోమన్ క్యాథలిక్ చర్చికి యేసుక్రీస్తుకి ఏమైనా సంబంధం ఉందా? రోమన్ క్యాథలిక్ చర్చికి క్రైస్తవానికి ఏమైనా సంబంధం ఉందా? రోమన్ క్యాథలిక్ చర్చ్ అనేది ఏర్పడక ముందే, 300 సంవత్సరాల ముందే భవిష్యత్తులో ఒక మహావేశ్య రాబోతుంది, మిమ్మల్ని వేటాడి చంపబోతుంది, ప్రతి హేయమైన క్రియను జరిగిస్తుంది, దేవదూషణకరమైన మాటలు మాట్లాడుతుంది, దేవుణ్ణైనా నాకు కలంకాన్ని ఆపాదిస్తుంది అని ఆ భయంకరమైన పైశాచికమైన ఆ వ్యవస్థ ఏర్పడక ముందే 300 సంవత్సరాల క్రితమే ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య అని యేసు ప్రభువే దానిని అంటే, దానిని క్రైస్తవ్యానికి ముడిపెట్టడం ఎంతవరకు న్యాయం అన్నది మీరు ఆలోచించండి. ఇంతవరకు నేను చెప్పింది రోమన్ క్యాథలిక్ చర్చికి క్రైస్తవ్యానికి సంబంధమే లేదు. ఈ తులసి చందు అనే ఈవిడ తన వీడియోలో పదే పదే బైబిల్ అని, యేసు ప్రభు అని, క్రైస్తవ్యమని, చర్చ్ అని ఇలాంటి మాటలను ప్రయోగించడం ద్వారా ఆ వీడియో చూస్తున్న వారి మనసులో వచ్చే ఆలోచన, ఈ క్రైస్తవ్యం గతంలో చాలామంది మేధావుల్ని పొట్టన పెట్టుకుంది అనే ఆలోచన వస్తుంది. కాబట్టి రోమన్ క్యాథలిక్ చర్చికి, నిజమైన చర్చికి ఏ సంబంధం లేదు అని చెప్పడానికి ఇంతవరకు బైబిల్లో ఉన్నటువంటి లేఖనాధారాన్ని మీకు చెబుతూ వచ్చాను. అంత మాత్రమే కాదు, ఆ రోమన్ క్యాథలిక్ చర్చ్ కొంతమంది సైంటిస్టులు మాత్రమే పొట్టన పెట్టుకుంది, కానీ కొన్ని లక్షల మంది క్రైస్తవులను కూడా పొట్టన పెట్టుకుంది అనేది కూడా నేను మీకు తెలియజేశాను. అంటే బ్రూనో మీద మీరు ఎంత సానుభూతి చూపెడుతున్నారో దానికి 1,00,000 రెట్లు సానుభూతి రోమన్ క్యాథలిక్ చర్చ్ చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి, కిరాతకంగా చనిపోయినటువంటి ఆనాటి క్రైస్తవుల మీద కూడా మీరు చూపించాలి. మీకు నిజంగా మానవత్వం ఉంటే చరిత్రలో కనుమరుగైపోయినటువంటి ఆ లక్షల మంది గురించి, నిజమైన క్రైస్తవుల గురించి, యేసుప్రభు శిష్యుల గురించి, వారి కిరాతక మరణాల గురించి ఎందుకని మీరు వీడియో చేయటం లేదు? ఎందుకు అంటే మీకు చర్చికి, రోమన్ క్యాథలిక్ చర్చికి తేడా తెలియదు. చివరిలో చర్చ్ అని వచ్చింది కాబట్టి ఇది కూడా చర్చ్ అని మీరు అనుకున్నారు. మీకు తెలియదు, మీరు పూర్తిగా దాని గురించి స్టడీ చేయలే. ఖగోళ శాస్త్రవేత్త అయిన బ్రూనోని, గెలీలియోని ఇలాంటి వారిని చంపింది రోమన్ క్యాథలిక్ చర్చ్, చర్చ్ కాదు. తులసి చంద్ గారు ఆ వీడియోలో మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, ఈ బ్రూనో అనే సైంటిస్టు రోమన్ క్యాథలిక్ చర్చ్ పెద్దల్ని ప్రశ్నించాడంట. అదేంటండి, యేసు ప్రభు కన్యకకు పుట్టాడని మీరు చెబుతున్నారు కదా, కన్యకకు ఎవరైనా పుడతారా? కన్యక కనగలుగుతుందా అని ప్రశ్నించారంట. ఆ ప్రశ్నకి వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు అని చెప్పుకుంటూ వచ్చారు కదా. నిజమే, ఆ ప్రశ్నకి ఆనాటి రోమన్ క్యాథలిక్ చర్చ్ మత పెద్దలైనటువంటి వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. కానీ బైబిల్ సమాధానం చెప్పలేకపోయింది అనడం తప్పు. బైబిల్లో సమాధానం ఉంది, వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు, బైబిల్లో సమాధానం ఉంది. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న మీకు ఎవరికైనా అదేంటండి
కన్యక కనగలుగుతుందా, కన్యక పిల్లల్ని కంటుందా, దీనిని సైన్స్ ఆమోదిస్తుందా అని ఒకవేళ మీకెవరికైనా అనుమానం వస్తే, ఆ రోజు బ్రూనోకి అనుమానం వచ్చింది కదా, పాపం ఆయన ప్రశ్నకి సమాధానం లేకుండానే చనిపోయాడు. ఎందుకంటే ఆనాటి వ్యక్తులకి ఆ వ్యక్తికి సమాధానం చెప్పడానికి వారికి సమాధానం లేదు కాబట్టి బ్రూనో సమాధానం లేకుండా మరణించారు. అయితే ఒకవేళ మీకే గనక ఈ ప్రశ్న వస్తే, కన్యక కనగలుగుతుందా, యేసు ప్రభు కన్యకకు పుట్టాడు అనే దాంట్లో వాస్తవం ఎంత అనేది మీరు తెలుసుకోవాలంటే, నేను గతంలో ఒక వీడియో చేశాను. ఈ వీడియో లింకుని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, దయచేసి మీరు చూడండి. యేసు ప్రభు కన్యకకు పుట్టాడు అనే మాట ఎంత వాస్తవమో ఎంత శాస్త్రీయమో మీకు తెలుస్తుంది. తులసి చంద్ గారు ఈ వీడియోను మాట్లాడుతూ చివరికి వచ్చి తాను చెప్పింది ఏంటంటే, ఇంకా మీరు దేవుని నమ్ముతున్నారా, కనబడినటువంటి లేనటువంటి ఆ దేవుణ్ణి, ఆ మిరాకిల్స్ని ఇంకా గుడ్డిగా నమ్ముతున్నారా, అలా నమ్మకండి, సైన్స్ నమ్మండి అనేటట్టుగా కంక్లూజన్ ఇచ్చుకుంటూ వచ్చారు. తులసి చంద్ గారు, మీరు సైన్స్ అంటున్నారే, ఆ సైన్స్ అనే పదాన్ని చెప్పింది కూడా ఒక క్రైస్తవుడు, చర్చి పాస్టర్ ఆయన. సైన్స్ అంటే ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి ఈ పరిసరాలని పరిశీలించడం, లోతుగా తెలుసుకోవడం, అంతే. సైన్స్ అంటే నాలెడ్జ్ అని. సైన్స్ అంటే సైన్షియా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. సైన్షియా అనే ఆ లాటిన్ పదానికి అర్థం ఏంటంటే నాలెడ్జ్ అని. నాలెడ్జ్ అనే దాన్ని తెలుగులో చెబితే జ్ఞానము అని. దేని గురించి జ్ఞానం అంటే మన చుట్టువైపులా ఉన్నటువంటి ఈ ప్రకృతికి సంబంధించిన విషయాలు ఇవి ఎలా పనిచేస్తున్నాయి అని లోతుగా అర్థం చేసుకునే దాన్నే సైన్స్ అంటారు. సైన్స్ అంటే అదేదో బ్రహ్మాండం కాదు. సైన్స్ అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలని లోతుగా అర్థం చేసుకోవడం. సైన్స్ అని మాట్లాడుతూ దేవుణ్ణి వెటకారం చేసావు కదా, అదే కోతి సిద్ధాంతాన్ని నమ్ముకొని పరిణామ సిద్ధాంతాన్ని సమర్థించడానికని ఈ వీడియోలోనే రాతియుగం అని ఇలా మీరు చెప్పుకుంటూ వచ్చారు కదా. ఈ రాతియుగము ఇలాంటివన్నీ కూడా ఈ పరిణామ సిద్ధాంతంలో ఉన్నటువంటి పదజాలాలు. అంటే మీరు కోతి సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు, మనిషి కోతి నుండి వచ్చాడు అనేది మీరు నమ్ముతున్నారు. దయచేసి మీరు కోతి సిద్ధాంతాన్ని నమ్ముతారో పంది సిద్ధాంతాన్ని నమ్ముతారో మీ ఇష్టం, కానీ ఆ కోతి సిద్ధాంతాన్ని, అదే పరిణామ సిద్ధాంతాన్ని మనసులో పెట్టుకొని దేవుణ్ణి కించపరచకండి. మీకు దేవుడి గురించి తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయండి, అంతే తప్ప ఆ కోతి సిద్ధాంతాన్ని మనసులో పెట్టుకొని చార్లెస్ డార్విన్ అనే ఒక వ్యక్తి, ఒక మనిషి ప్రతిపాదించినటువంటి, ఊహించినటువంటి, ఆలోచించినటువంటి ఆధారాలు, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ లేనటువంటి ఆ పరిణామ సిద్ధాంతాన్ని మనసులో పెట్టుకొని దేవాది దేవుడైనటువంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి లేడు, లేదా ఆ దేవుని నమ్ముతున్న వారికి సైన్స్ తెలియదు అనేటట్టుగా మీరు అర్థజ్ఞానాన్ని దయచేసి ప్రదర్శించకండి. మీకు దేవుడు అర్థం కాకపోతే అర్థం కానేట ఉండండి, కానీ దయచేసి దేవుని నమ్ముతున్న వారికి సైన్స్ తెలీదు అనేటట్టుగా మీ అర్థజ్ఞానాన్ని దయచేసి ప్రదర్శించకండి అని వీడియో రూపకంగా ఒక సహోదరుడిగా మీకు మనవి చేస్తున్నాను. మీరు పెట్టినటువంటి థంబ్నెయిల్లో దేవుని ప్రతినిధులా లేక బ్రూనో వారసులా అని పెట్టారు. దాని అర్థం ఏంటంటే మీరు దేవుని కనుక నమ్ముతూ ఉంటే, దేవుని వెనకేసుకుని వస్తూ ఉంటే మీకు బ్రూనో చెప్పినటువంటి సైన్స్ తెలియదు అని, లేదా మీరు నిజంగా బ్రూనోని ఫాలో అవుతూ ఉంటే, లేదా బ్రూనో చెప్పిన సైన్స్ని ఫాలో అవుతుంటే మీరు దేవుని నమ్మరు అనేటట్టుగా మీరు థంబ్నెయిల్ పెట్టారు. ఈ టైటిల్ మీ అర్థజ్ఞానానికి నిదర్శనం. ఎందుకు అంటే ఈ సమస్త సృష్టిని ఆలోచించడమే, లోతుగా అర్థం చేసుకోవడమే సైన్స్ అయితే, ఈ సమస్త సృష్టి ఎలా వచ్చింది అనే ప్రశ్న మీకు రాలేదా? మీకు అర్థమయ్యే భాషలో చెబుతాను. బ్రూనో సూర్యుడు కేంద్రంగా ఉన్నాడు అని చెప్పాడు అన్నారు కదా. సూర్యుడు కేంద్రంగా ఉన్నాడు అని చెప్పిన బ్రూనో మేధావి అయితే సూర్యుడిని ఎవరు చేశారు? ఇది ప్రశ్న కాదా? ఇలాంటి ప్రశ్నలు మీకు రావా? బ్రూనో సూర్యుడు కేంద్రంలో ఉన్నాడు అని చెప్పిన దానికి బ్రూనో మేధావి అయితే మరి సూర్యుడిని తయారు చేసింది ఎవరు? సూర్యుడు కేంద్రం అని చెప్పిన దానికి ఈయన మేధావి అయితే మరి సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు అనేది ప్రశ్న కాదా? ఆ సూర్యుడు ఎక్కడి నుండి వచ్చాడు అనే ప్రశ్న వస్తే దానికి చెప్పవలసిన ఏకైక సమాధానం దేవుడు చేశాడు అని. బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని రాయబడింది. అంటే మనం భూమి మీద ఉన్నాం కాబట్టి భూమిని పాయింట్ ఆఫ్ రెఫరెన్స్గా తీసుకొని భూమి ఆకాశములను చేసెను అని చెప్పాడు. ఆకాశములు అంటే ఆకాశంలో ఏమేమి ఉన్నాయి? ఇంతకీ
సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఆకాశంలో లేవా? కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు, గెలాక్సీలు ఆకాశంలో లేవా? వీటన్నింటినీ చేసింది ఎవరు? వీటన్నింటినీ చేసింది ఎవరు? ఇన్ని లక్షల కోట్ల నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయని చెప్పిన వ్యక్తి ఖగోళ శాస్త్రవేత్త అయితే మరి వాటన్నింటినీ చేసింది ఎవరు? వాటన్నింటినీ చేసింది దేవుడు. దేవుడు ఈ సమస్తాన్ని చేశాడు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. అలా దేవుడు సూర్యుడిని చేశాడు కాబట్టి, దేవుడు సూర్యుడిని కేంద్రకంగా పెట్టి చేశాడు కాబట్టి బ్రూనో సూర్యుడు కేంద్రంగా ఉన్నాడని చెప్పాడని మేధావి అంటున్నారు. సూర్యుని తయారు చేసిన వాడు దేవుడు. మీరేం చేస్తున్నారంటే సూర్యుడు కేంద్రకంలో ఉన్నాడని చెప్పినటువంటి బ్రూనోని శాస్త్రవేత్త అంటున్నారు, మరి సూర్యుడిని తయారు చేసిన ఆయన మాత్రం లేడని మాట్లాడుతున్నారు. ఇలాగే ఉంటుంది. కోతి సిద్ధాంతాలన్నింటినీ మనసులో పెట్టుకొని దేవుని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే ఇలాగే ఉంటుంది. దయచేసి ఆ కోతి సిద్ధాంతం ఉందే, పరిణామ సిద్ధాంతం ఉందే, దాన్ని పక్కన పెట్టి మనస్సాక్షితో, కాన్షియన్స్ అంటారే, స్పృహ అంటారే, మానవుడికి స్పృహ ఉంది కదా, ఆ స్పృహతో, ఆ విచక్షణతో ఆలోచించండి. సూర్యుడు కేంద్రకంగా ఉన్నాడని చెప్పిన వ్యక్తి మేధావైతే సూర్యుని తయారు చేసింది ఎవరో? గాలికి అలా వచ్చిందా? అలా రాదు కదా. ఏది గాలికి అలా రాదు కదా. ప్రతిదాన్ని తయారు చేయాలి కదా. ఆ ప్రతిదాన్ని ఎవరు తయారు చేశారంటే దేవుడు తయారు చేశాడని బైబిల్ చెప్పింది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని. అంతరిక్షాలను, భూమిని, భూమి మీద ఉన్నటువంటి రకరకాల పరిస్థితుల్ని, ప్రతి జీవరాశిని, మానవ కోటిని దేవుడే తయారు చేశాడని బైబిల్లో మొదటి పేజీలోనే రాయబడింది. ఇంత జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటే, దేవుని ప్రతినిధులుగా తెలియజేస్తూ ఉంటే, మీరు ఒక వీడియో చేసి ఆ వీడియో చివరిలో సపోర్ట్ ఇండిపెండెంట్ జర్నలిజం అని కింద గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్ వేసుకునేదానికని దేవుని ప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని, దేవుని గుణగణాల గురించి, దేవుని గురించి మానవ జాతిని జాగృతం చేస్తున్నటువంటి మమ్మలను తోలనాడడానికి, మమ్మలను హేళన చేయడానికి, సైన్స్ అని పదే పదే వల్లిస్తూ సైన్స్ అంటే ఏంటో తెలియనటువంటి అర్థజ్ఞానం కలిగిన వ్యక్తుల దగ్గర నుంచి వారి జేబుల్లో నుంచి కొంత సొమ్ము తీసుకొని గూగుల్ పే, ఫోన్పే అనే అకౌంట్ నెంబర్ వ్రాసుకోవడానికని ఎందుకని దేవుని వెక్కిరిస్తున్నారు? ఒక కోతి సిద్ధాంతాన్ని మనసులో పెట్టుకొని దేవుని ఎందుకని కాదంటున్నారు? ఆనాటి రోమన్ క్యాథలిక్ చర్చ్ అనే ఆ మహావేశ్య చేసినటువంటి ఆ తప్పులని క్రైస్తవ్యానికి ఎందుకు ఆపాదిస్తున్నారు? అదేంటండి, నేను క్రైస్తవం గురించి ఎప్పుడు మాట్లాడాను, నేను కూడా రోమన్ క్యాథలిక్ చర్చ్ గురించే కదా పదే పదే మాట్లాడారు అంటే, ప్రస్తుత సమాజానికి రోమన్ క్యాథలిక్ చర్చ్ అంటే ఏంటో, నిజమైన చర్చ్ అంటే ఏంటో తేడా తెలియక చస్తున్నారు. అలాంటప్పుడు మీరు రోమన్ క్యాథలిక్ చర్చ్ అన్నా సరే ఖచ్చితంగా మత మౌఢ్యంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి మత ఛాందసవాదులకి క్రైస్తవులు గతంలో బ్రూనోను చంపారు అనే ఆలోచన రాదా? బ్రూనో సూర్యుడు కేంద్రం అని చెబితే బైబిల్ చెప్పినటువంటి భూకేంద్రక సిద్ధాంతం ఎక్కడ తప్పైపోతుందో అని ఆనాటి రోమన్ క్యాథలిక్ పెద్దలు ఆయన చంపారని చెప్పుకుంటూ వచ్చారు కదా. బైబిల్లో ఎక్కడ భూమి కేంద్రంగా ఉందని చెప్పిందో చెప్పండి. బైబిల్ ఎక్కడ భూమి కేంద్రంగా ఉంది అని చెప్పలే. బైబిల్ భూకేంద్రక సిద్ధాంతాన్ని ఎక్కడా చెప్పలే. మీరెందుకని బ్రూనో చెప్పినటువంటి సూర్యకేంద్రక సిద్ధాంతం నిజమైతే బైబిల్లో చెప్పబడినటువంటి భూకేంద్రక సిద్ధాంతం తప్పవుతుంది అనే భయంతో ఆ బ్రూనోని చంపారనే మాట ప్రయోగించారు? తప్పు కదా. మీకు తెలియకపోతే తెలుసుకుని మాట్లాడండి, వీడియో చేయండి. అంతేగాని ఫోన్పే, గూగుల్ పే అకౌంట్ నెంబర్ డిస్ప్లే చేసుకోవడానికి ఒక చిన్న వీడియో చేస్తే ఆ వీడియో మీకు కొంత డబ్బుని ఇస్తుందేమో, కానీ ఆ వీడియో దేవునికి ప్రతినిధులుగా ఉన్నటువంటి ఎంతోమందిని వెక్కిరింతల పాలు చేస్తుంది. సైన్స్ అంటే మన పరిసరాలని లోతుగా పరిశీలించడం, మన పరిసరాల గురించి లోతుగా జ్ఞానాన్ని సంపాదించుకోవడం, అంతే. మొదట దేవుడు ఈ పరిసరాలన్నింటినీ, సర్వ సృష్టిని చేశాడు కాబట్టి వాటి లోపల జ్ఞానాన్ని మనం వెతుక్కుంటున్నాం, ఏది ఎలా పనిచేస్తుంది అని. ఉదాహరణకి సర్ ఐజాక్ న్యూటన్ గ్రావిటీ గురించి చెప్పాడు, గురుత్వాకర్షణ శక్తి గురించి చెప్పాడు కదా. ఈ గురుత్వాకర్షణ శక్తి ఉందని న్యూటన్ చెప్పాడు తప్ప గురుత్వాకర్షణ శక్తి న్యూటన్ పెట్టలే. గురుత్వాకర్షణ శక్తిని దేవుడు పెట్టాడు. ఆ దేవుడు పెట్టినటువంటి ఆ నియమాన్ని న్యూటన్ కనుగొన్నాడు. కనుగొన్న వ్యక్తి సైంటిస్ట్ అయితే పెట్టిన వ్యక్తి దేవుడు కాదా? ఆ దేవుడు గురించి మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం. కాబట్టి సైన్స్ అంటే ఏంటో, దాని పరిమితులు ఏంటో తెలుసుకొని దేవుడు అనే వ్యక్తి గురించి మాట్లాడండి. దేవుడు మీకు అర్థం కాకపోతే మౌనంగా ఉండండి తప్ప దయచేసి దేవుని ప్రతినిధులకి సైన్స్కి పోటీ పెట్టి అందులో సైన్స్ గొప్పది అని చెప్పే అర్ధజ్ఞానంతో ఉన్నటువంటి మాటల్ని దయచేసి
మాట్లాడి సమాజాన్ని భ్రష్టు పట్టించకండి. ఇప్పటికే మనిషిగా కాకుండా అదే పరిణామ సిద్ధాంతం నమ్ముతున్నటువంటి చాలామంది కోతుల కంటే హీనంగా బ్రతుకుతున్నారు. కోతులే నవ్వే స్థాయిలో బ్రతుకుతున్నారు, తలకిందులుగా బ్రతుకుతున్నారు. దయచేసి ఇంకా కోతులుగా మార్చకండి. చివరిగా మీరు పెట్టినటువంటి టైటిల్ దేవుని ప్రతినిధులా లేకపోతే బ్రూనో వారసులా అని, అంటే దేవుని నమ్మే వాళ్ళకి సైన్స్ తెలియదు అనేటట్టుగా మీరు టైటిల్ పెట్టారు కదా. ఈ పుస్తకం పేరేంటంటే మెన్ ఆఫ్ సైన్స్, మెన్ ఆఫ్ గాడ్. ఈ పుస్తకం లోపల కొన్ని వందల మంది శాస్త్రవేత్తల గురించి ఇవ్వబడింది. అదే బైబిల్ను ప్రామాణికంగా పెట్టుకొని బైబిల్ ప్రకారం తమ జీవితాన్ని కట్టుకొని ఈ ప్రపంచాన్ని వెలిగించినటువంటి కొన్ని వందల మంది శాస్త్రవేత్తల గురించి ఈ పుస్తకంలో ఇవ్వబడింది. మెన్ ఆఫ్ సైన్స్, మెన్ ఆఫ్ గాడ్ అంటే దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తులు సైన్స్లో ఎంత అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు చేశారో ఈ పుస్తకంలో ఇవ్వబడింది. అమెజాన్లో దొరుకుతుంది. దయచేసి దీన్ని తెచ్చుకొని ప్రతి ఒక్కరు చదవండి. ఎందుకు అంటే 4 ముక్కలు గట్టిగా చదువుతారో లేదో తెలియదు, కానీ దేవుణ్ణి హేళనగా మాట్లాడుతున్నటువంటి, దేవుడు లేడు అని అజ్ఞానపు మాటలు మాట్లాడుతున్నటువంటి అర్ధజ్ఞానులు సమాజంలో ఎక్కువయ్యారు కాబట్టి, అదే చదువుకున్న మూర్ఖులు సమాజంలో ఎక్కువయ్యారు కాబట్టి, ఇప్పటి వరకు మనం అనుభవిస్తున్న సైన్స్ ఆవిష్కరణ అన్నింటినీ చేసినటువంటి మేధావులు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు వారి తలను తీసుకుని వచ్చి యేసుక్రీస్తు పాదాల చెంత మోకరించారు, సాగిలు పడ్డారు, సాష్టాంగ పడ్డారు, బైబిల్లో ఉన్న వాక్యాల ప్రకారంగా తమ జీవితాన్ని కట్టుకున్నారు. వాళ్ళకు తెలియని సైన్సు ఈరోజు మాట్లాడుతున్న వీళ్ళకు తెలుసా? వాళ్ళకు తెలియని సైన్సు ఈరోజు దేవుడు లేడంటున్నటువంటి ఈ మూర్ఖులకు తెలుసా? తెలియదు కదా, తెలిసే అవకాశం లేదు కదా. ఉదాహరణకి బల్బులు కనిపెట్టినటువంటి థామస్ అల్వా ఎడిసన్ క్రిస్టియన్ కదా, యేసుప్రభువును దేవుడిగా ఆరాధించిన వాడు కదా, బైబిల్ను ప్రామాణికంగా పెట్టుకొని బ్రతికిన వాడు కదా. ఎవరైతే దేవుని ప్రతినిధిగా ఉంటాడో, ఎవడైతే దేవుణ్ణి అర్థం చేసుకుంటాడో వాడికి దేవుని సృష్టి గురించి లోతైన జ్ఞానం వస్తుంది. దేవుని ప్రతినిధిగా ఉండడం అంటే సైన్స్ని వ్యతిరేకించడం కాదు. ఎవడైతే దేవుని ప్రతినిధిగా ఉంటాడో వాడు ప్రకృతిలో ప్రతి అణువులోనూ జ్ఞానం ఉందని నమ్ముతాడు. దీని గురించి బైబిల్ చెప్పిన విషయం, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి. ఆయన అదృశ్య లక్షణములు, ఆయన అంటే దేవుని అదృశ్య లక్షణాలు, ఇన్విజిబుల్ క్యారెక్టర్స్ అన్నీ జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి. ఈ జగదుత్పత్తిలో ఉన్నటువంటి వస్తువులను ఆలోచించడమే, లోతుగా ఆలోచించడమే జ్ఞానం. అదే సైన్స్యా, అదే సైన్స్ కదా. దేవుడు ఈ జగత్తును చేశాడు కాబట్టి ఆయన ఇన్విజిబుల్ క్యారెక్టర్స్ ఈ జగత్తులో ఉన్నాయి. మీరు దేవుని ప్రతినిధులుగా ఉంటారా, బ్రూనో వారసులుగా ఉంటారా అనే ఈ టైటిల్లో ఎంత మూర్ఖత్వం ఉందో చూడండి. దేవుణ్ణి సైన్స్ను వేరు చేశారు కదా ఈ టైటిల్లో. దేవుడు వేరే, సైన్స్ వేరే కాదు. దేవుడు చేస్తేనే ఈ ప్రకృతి వచ్చింది. ఈ ప్రకృతిని దేవుడు ఎలా చేశాడు అన్నదే సైన్స్ అంటే. ఈ ప్రకృతిని దేవుడు ఎలా చేశాడు అని కనిపెట్టడమే సైన్స్ అంటే. దేవుడు ఈ ప్రకృతిని చేశాడు. సైన్స్ కంటే గొప్ప జ్ఞానం ఏంటంటే దేవుణ్ణి తెలుసుకోవడమే. మరి అలాంటి దేవుడి గురించి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దేవుని ప్రతినిధుల్ని సైన్స్ పేరుతో ఎగతాళి చేయడం మూర్ఖత్వం కాదా, అర్ధజ్ఞానం కాదా? చివరిగా బ్రూనో లాంటి మేధావులను చంపింది రోమన్ క్యాథలిక్ చర్చ్. బైబిల్లో రోమన్ క్యాథలిక్ చర్చ్ని మహావేశ్య అని పేర్కొనబడింది. ఆ మహావేశ్య బ్రూనో లాంటి మేధావులను మాత్రమే కాదు, కొన్ని లక్షల మంది క్రైస్తవులను కూడా ఊచకోత కోసింది, అతి కిరాతకంగా చంపింది. దయచేసి ఈ సత్యాన్ని తెలుసుకోండి. నిజమైన చర్చికి, రోమన్ క్యాథలిక్ చర్చికి అసలు సంబంధం లేదు. యేసు ప్రభువుకి రోమన్ క్యాథలిక్ చర్చికి సంబంధం లేదు. క్రైస్తవ్యానికి రోమన్ క్యాథలిక్ చర్చికి సంబంధం లేదు.